నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పురపాలక చైర్పర్సన్ ఎన్నిక శుక్రవారం ఏకగ్రీవమైంది. పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు చైర్పర్సన్ గా ఎంపికయ్యారు. ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారు. ఈ మున్సిపల్ ఎన్నికకు ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనివాసు ఎంపిక పత్రం అందజేశారు. చైర్పర్సన్ ఎంపిక సందర్భంగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి హాజరయ్యారు. చైర్పర్సన్ ఎన్నిక కోసం పట్టణంలోని కొత్త గ్రంథాలయం భవనంలోని శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించారు. కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనివాసులు చైర్పర్సన్ ఎంపికకు ప్రత్యేక అధికారిగా వ్యవహరించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కు చెందిన 15 మంది కౌన్సిలర్లు సమావేశమయ్యారు. బారాసాకు చెందిన 5 కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న కౌన్సిలర్లు 15 మంది హాజరు కావటం, అలాగే కోరం ఉండటం తోటి చైర్పర్సన్ ఎంపిక ఏకగ్రీవమైంది. బీసీ జనరల్ మహిళగా కేటాయించిన చైర్పర్సన్ పదవికి 6వ వార్డు కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు పురపాలిక కమిషనర్ శ్రీనివాస్ ప్రకటించారు. నూతన చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎంపికైన మేకల రమ్య నాగరాజు ప్రమాణ స్వీకారం అనంతరం చైర్పర్సన్ ఎంపిక పత్రాన్ని ప్రత్యేక అధికారి మేకల రమ్య నాగరాజుకు అందజేశారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచిపూడి దామోదర్ రెడ్డి ఆమెను అభినందించారు. బారాస ఆధీనంలో ఉన్న కొల్లాపూర్ పురపాలిక కాంగ్రెస్ పార్టీ హస్తగతం కావటం, ఆ పార్టీ శ్రేణుల్లోని కొల్లాపూర్ లో సంబరాలు చేసుకున్నారు. కొత్త చైర్పర్సన్ మేకల రమ్య ఏకగ్రీవంగా ఎన్నిక కావటం తోటి పట్టణంలోని బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ చౌరస్తాలోని అంబేద్కర్ కూడలిలో బాణసంచ కాల్చి జై కాంగ్రెస్, జై జూపల్లి అంటూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. చైర్పర్సన్ మేకల రమ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నూతన చైర్పర్సన్ మరియు కాంగ్రెస్ కౌన్సిలర్ తో మంత్రి సమావేశమయ్యారు. కొల్లాపూర్ పురపాలికను ఆదర్శ పురపాలిక కొల్లాపూర్ గా చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా తీసుకోవాలని, కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని, ప్రతిరోజు ప్రజలతో మమేకమవుతూ ప్రజల్లోనే ఉండాలని నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ కౌన్సిలర్లకు సూచించారు. బాబా నువ్వు కొద్దిగా ఎన్నికుండా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనగా నేను కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్గా నాకు అవకాశం ఇచ్చారు. గతంలో ఏ విధంగా అయితే అందరం కలిసి సమిష్టిగా మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ఆ రోజు నాయకుడిని ఎలా అయితే ఎన్నుకున్నామో ఆ నాయకుడు అదే నమ్మకంతో ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. మళ్ళీ అందరం సమిష్టిగా కలిసి కొల్లాపూర్ పురపాలక సంఘ అభివృద్ధి పథంలో నడిపిస్తామని, అందులో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసుకొని నేను ముందుకు నడుస్తూ జూపల్లి కృష్ణారావు గారి పేరుని, అభివృద్ధిని మరొకసారి కొల్లాపూర్ ప్రజలకు చూపిస్తామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా నా శిశువారి ప్రధానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ పురపాలక చైర్పర్సన్ ఎన్నిక సమయంలో నాకు మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చారు. తను ఏ నమ్మకంతోనైతే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గతంలో ఎలాగైతే మేమంతా కౌన్సిలర్స్ని సమిష్టిగా పనిచేసి, ప్రతిపక్ష కౌన్సిలర్లను సమిష్టిగా పనిచేసి జూపల్లి కృష్ణారావు సార్ గారి నాయకత్వాన తనని గెలిపించుకున్నామో, ఈ కొల్లాపూర్ ప్రజల అభివృద్ధికి మరి ఒకసారి
మేమంతా కౌన్సిలర్లమంతా సమిష్టిగా పనిచేస్తూ వాళ్ళందరితో భాగస్వామ్యం అవుతూ కొల్లాపూర్ పురపాలక సంఘంలో అభివృద్ధి పనుల విషయంలోనైనా తారాస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి ప్లస్ నన్ను సపోర్ట్ చేసినటువంటి నా తోటి కౌన్సిలర్ సభ్యులందరికీ అలాగే ఈ అవకాశం నాకు ఇప్పించినటువంటి 6th వార్డు ప్రజానికానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో What?